హలో గైస్, వెల్కమ్ టు దివ్య స్మార్ట్ తెలుగు. సో ఎస్ఈఓలో సెకండ్ టెక్నిక్ వచ్చేసి ఆఫ్ పేజ్ టెక్నిక్స్ అనమాట. ఇక్కడ 12 టెక్నిక్స్ ఉంటాయి. అవి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతాయి అండ్ సెర్చ్ ఇంజన్లో మన వెబ్సైట్ డౌన్ఫాల్ అవ్వకుండా యూజ్ అవుతాయి. స్టేబుల్గా ఉంటుంది. ఫస్ట్ వన్, డైరెక్టరీ సబ్మిషన్. గూగుల్లో సెర్చ్ చేయండి, డైరెక్టరీ సబ్మిషన్ విత్ హై డిఏపిఏ ఇన్ ఇండియా అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ నాకు ఒక వెబ్సైట్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేశాను. వెబ్సైట్ స్క్రోల్ చేయండి కిందకి. సో మనకి ఇక్కడ లింక్స్ కనిపిస్తున్నాయి కదా. ఒక లింక్ సెలెక్ట్ చేసుకుని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి ఆ లింక్ని. ఇక్కడ చూస్తే సబ్మిట్ సైట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. గైస్, ఇక్కడ ఎవ్రీ సైట్ ఇలానే ఉండదు. మనం 100 డిఫరెంట్ లింక్స్ ఓపెన్ చేస్తే డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి అండ్ ఎవ్రీ సైట్ అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఓపెన్ చేయంగానే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది సబ్మిట్ సైట్ అనేది ఎక్కడుందా అని చూడాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ బిజినెస్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. మీ బిజినెస్ ఏదైతే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. సో నేను కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ అన్ని పెయిడే ఉన్నాయి, ఫ్రీ అయితే లేదు. ద వన్ థింగ్, ఇక్కడ 3 వేస్ ఉంటాయి. ఫస్ట్ వే వచ్చి మనం బ్యాక్లింక్ 2 డేస్లో కావాలి అని అంటే బై చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి రెసిప్రోకల్ లింక్ అనమాట. అంటే మీ అండ్ మై ఫ్రెండ్ ఉంటే తన లింక్ నా వెబ్సైట్లో పేస్ట్ చేస్తాను, నా లింక్ తన వెబ్సైట్లో యాడ్ చేస్తుంది. అలా బ్యాక్ లింక్స్ వస్తాయి. ఇలా చేయాలంటే సో మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చెక్ చేసే ఇస్తారు. ఇట్ మే టేక్స్ 3 months. వాళ్ళ డొమైన్ 10 years ఓల్డ్ అంటే మన డొమైన్ 1 month ఓల్డ్ అయితే ఎట్లా ఇస్తారు? ఇవ్వరు కదా. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి ఫ్రీ వర్షన్ అనమాట. మనం ఫ్రీ సబ్మిషన్ చేయాలి. సో ఇది 6 months పైనే పట్టొచ్చు, కరెక్ట్గా చెప్పలేం. బికాజ్ ఇలా డైలీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చి సబ్మిట్ చేస్తారు. సో మంది క్యూలో ఉంటుందన్నమాట. సో ఇట్ మే టేక్ సో మచ్ టైం. సో ఇందాక ఓపెన్ చేసిన లింక్లో పెయిడ్ వర్షనే ఉంది, ఫ్రీ వర్షన్ లేదు. సో నేను అందుకని ఇంకో లింక్ ఓపెన్ చేశాను. సో సేమ్ సబ్మిట్ లింక్ ఎక్కడుందో చూసి క్లిక్ చేయండి. సో అగైన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫ్రీ వర్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చి మనం మన బిజినెస్కి సంబంధించి టైటిల్ అండ్ మన వెబ్సైట్ URL అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి వెబ్సైట్కి రిలేటెడ్గా. అండ్ నేమ్, వెబ్సైట్ ఓనర్ నేమ్ అండ్ మెటా కీవర్డ్స్, మన బిజినెస్ దేనికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అయితే డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ యాడ్ చేయాలి, మెటా కీవర్డ్ వచ్చి. అండ్ మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. దెన్ అగ్రీ ఎనేబుల్ చేయండి. దెన్ క్యాప్చా అయితే క్యాప్చా ఇవ్వండి. దెన్ సబ్మిట్ ద లింక్. దట్స్ ఇట్. వాళ్ళు అప్రూవ్ చేయగానే మనకు బ్యాక్ లింక్ వస్తుంది. సో ఇలా మనం ఆఫ్ పేజ్ మీద జాబ్ చేస్తే మనం కంపెనీ వాళ్ళకి చూపించాలంటే మనం ఎక్సెల్ షీట్ని మెయింటైన్ చేయాలి. సో ఆ లింక్ని, ఆ సబ్మిట్ అయిన లింక్ని, టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అండ్ మెటా కీవర్డ్స్ ఇవన్నీ ఏమి ఇచ్చామో ఎక్సెల్ షీట్లో యాడ్ చేసేయాలి. నెక్స్ట్ వీడియో వచ్చి బ్లాగ్ కామెంటింగ్ సబ్మిషన్ అనమాట. సో ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.